పిల్లల లేమి సమస్యకి వేరే వేరే రకాలుగా కారణాలు ఉంటాయి. అందులో ఒక ఇంపార్టెంట్ రీజన్ అంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్. तो జన్యు సమస్య ఉన్న అప్పుడు కూడా పిల్లల లేమి సమస్యతో బాధపడతారు. ఈ జీన్స్ లో ప్రాబ్లం మగవాళ్ళకి కూడా ఉండొచ్చు, ఆడవాళ్ళకి కూడా ఉండొచ్చు. మగవాళ్ళకి చూసుకుంటే క్రోమోజోమ్స్ మీద ఒకవేళ ఎక్స్ట్రా నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటే లేదంటే ఎక్స్ట్రా ఎక్స్ క్రోమోజోమ్ ఉన్నప్పుడు, అది క్రోమోజోమ్ స్ట్రక్చర్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, అంటే వన్ పార్ట్ ఆఫ్ క్రోమోజోమ్ విల్ గెట్ అటాచ్ టు అదర్ పార్ట్ ఆఫ్ క్రోమోజోమ్, లేదంటే ఆ క్రోమోజోమ్ స్ట్రక్చర్ రివర్స్ అవ్వచ్చు. సో ఎలాంటి ట్రాన్స్లోకేషన్స్, ఇన్వర్షన్స్ ఆ క్రోమోజోమ్స్ అంటే జీన్స్ మీద ఉంటే this will affect the sperm production in testes. ఆ sperm production లో ప్రాబ్లం అయింది అంటే దానివల్ల sperm counts తక్కువ ఉంటాయి, స్పర్మ్ మోటిలిటీ తక్కువ ఉండొచ్చు, స్పర్మ్లో నార్మల్ షేప్స్ కూడా తక్కువ ఉంటాయి. సో స్పర్మ్ ఫార్మేషన్లో ప్రాబ్లమ్స్ ఈ జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల వస్తే దానివల్ల ఇన్ఫర్టిలిటీ రాకపోవచ్చు, లేదంటే ఫల్దీకరణ అంటే ఫర్టిలైజేషన్ ఇష్యూస్ రావచ్చు. ఇంకొకటి చూసుకుంటే అది వై క్రోమోజోమ్లో అది ఏజోస్పర్మిక్ ఫ్యాక్టర్ అని రీజన్ ఉంటుంది. సో ఈ వై క్రోమోజోమ్లో ఇది ఏజోస్పర్మిక్ ఫ్యాక్టర్ రీజన్కి డిలీషన్స్ ఉంటే దానివల్ల the sperm production in the testes will get affected and there can be zero sperms in the semen analysis. ఎలాంటి కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల మగవాళ్ళకి అది ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చి స్పర్మ్లో అది కౌంట్స్ మీద, లేదంటే స్పర్మ్ ఫంక్షన్ అంటే ఫర్టిలైజేషన్ ఇష్యూస్ వచ్చి పిల్లల లేని సమస్యతో బాధపడవచ్చు. ఇంకా ఆడవాళ్ళకి చూసుకుంటే వాళ్ళకి కూడా క్రోమోజోమ్ నంబర్స్లో ప్రాబ్లం ఉన్నప్పుడు, అంటే ఎక్స్ట్రా ఎక్స్ క్రోమోజోమ్ ఉన్నప్పుడు, లేదంటే ఒక్కొక్కసారి ఎక్స్ క్రోమోజోమ్ డిలీట్ అవ్వచ్చు, సింగిల్ ఎక్స్ క్రోమోజోమ్ ఉన్నప్పుడు. సో ఎలాంటి కొన్ని జెనెటిక్ ఇష్యూస్ ఫీమేల్లో ఉంటే వాళ్ళకి కూడా ఓవరీస్ మీద అది ఫాలికల్స్ ఉండదు, అది ప్రీ మ్యాచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్తో సఫర్ అవ్వచ్చు. ఇంకా ఓవరీస్ ఫెయిల్ అయిపోయింది అంటే వాళ్ళు కూడా ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతారు. ఇంకొకటి చూసుకుంటే ఆడవాళ్ళకి అది ఓవరీస్ మీద ఫంక్షన్ కరెక్ట్ ఉండాలి, అంటే ఎగ్ గ్రోత్ టైంకి రావాలి, అది ఓవ్యులేషన్ అంటే ఎగ్ ఓవరీస్ నుండి టైంకి రిలీజ్ అవ్వాలి, లేదంటే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అప్పుడు ఐయుఐ ఐవిఎఫ్ అప్పుడు ఓవరీస్కి ఓవేరియన్ రెస్పాన్స్ కరెక్ట్ ఉండాలి, అంటే ఆ హార్మోన్స్ అది రిసెప్టర్ మీద కరెక్ట్ ఇంటరాక్షన్ ఉండాలి. సో ఈ రిసెప్టర్లో మ్యూటేషన్స్ ఉన్నప్పుడు, జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల రిసెప్టర్లో మ్యూటేషన్స్ ఉంటే దానివల్ల కూడా ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవ్వచ్చు. సో ఎలాంటి కొన్ని జన్యుపరమైన కారణాలతో ఒక్కొక్కసారి పిల్లల లేమి సమస్యతో సఫర్ అవ్వచ్చు, లేదంటే ప్రెగ్నెన్సీ వచ్చాక ఒక్కొక్కసారి అబార్షన్కి కూడా రిస్క్ ఉండొచ్చు.